అయితే ఇప్పుడు మనం అడ్వాన్స్ కోర్స్‌లో ఏ అంశాలు నేర్చుకోబోతున్నామని మనం ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాము. అయితే మీరిప్పుడు మాకు ఆ అంశాల గురించి కొంత వివరించి ఉదాహరణతో అంటే మనం ముందు ప్రాథమిక దశలో ఏ విషయం నేర్చుకున్నాము, ఇప్పుడు అడ్వాన్స్‌లో దాన్ని ఎంత మటుకు నేర్చుకుంటాము అని కొంచెం చెప్పండి గురువుగారు. తప్పకుండా అండి. బేసిక్ లెవెల్‌లో ఫస్ట్ కోర్స్‌లో మనము ప్రతి అంశాల్లోనూ ప్రాథమికమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. గ్రహాలంటే ఏమిటి? గ్రహ కారకత్వాలు ఎలా ఉంటాయి? రాశులు ఏమిటి? రాశుల యొక్క ఆహ్, ప్ర దాని ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అది ఎలా మనం తెలుసుకోవాలి? వాటి యొక్క కారకత్వాలేంటి? తద్వారా రాశులకి, గ్రహాలకి ఉన్నటువంటి సంబంధాలేంటి? స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, మూల త్రికోణ ఇత్యాదులు ఎన్నో విషయాలు కూడా మనం అక్కడ చర్చించుకున్నాం. ఏ ఏ స్థానాల్లో ఏవేవి ఉంటే ఎలాంటి ఫలితాలొస్తాయి? ఇలాంటివి తెలుసుకున్నాం. అలాగే భావముల గురించి తెలుసుకున్నాం. ద్వాదశ భావాలేంటి? ఏ ఏ భావం మన జీవితంలో ఏ నిర్దిష్టమైనటువంటి అంశం గురించి మనకి దర్శిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. అలాగే కాలశాస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. కాలము యొక్క మాహాత్మ్యం తెలుసుకున్నాం. నవవిధ కాలమానాలంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ముహూర్త విషయాల్లో ఎన్నో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు తెలుసుకున్నాం. హోరాజ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇలా రకరకాల అంశాల గురించి తెలుసుకొని, జాతక చక్రాన్ని ఎలా చూడాలి? జాతక చక్రం అంటే ఎలా ఉంటుంది? అనేటటువంటి అంశాల వరకు మనము చర్చించుకున్నాం. ఇక ఈ అడ్వాన్స్ కోర్స్‌లో మనము ముఖ్యముగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈసోటెరిక్, ఎక్సోటెరిక్ అనంటే కేవల శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము అనుకున్నట్టుగా, కేవల శాస్త్రాన్నిను, అలాగే ఆధ్యాత్మికము శాస్త్రాన్ని కూడా 2 సమన్వయించుకుంటూనే ఉంటాం ఈ అడ్వాన్స్ కోర్స్‌లో గూడా. ఎందుకంటే కేవలము ఇది కేవల శాస్త్రాన్నే చదువుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. మనం అందుకే పేరు గూడా వేద జ్యోతిషము అన్నాము. కేవలం ఫలిత జ్యోతిషమునో అనలేదు. కాబట్టి వేద పురుషుడిని నిత్యము కూడా మనము ఆయన్ని దర్శించటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ కోర్సులో. దానిలో భాగంగా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పెట్టుకున్నాం. అందులో గ్రహాల గురించి లోతైన విశ్లేషణ. ప్రతి గ్రహం గురించి మనం తెలుసుకున్నాం. ఒక గ్రహం యొక్క ప్రభావం ఉన్నవాడు, వాడి యొక్క జీవనం ఎలా ఉంటుంది? వాడి యొక్క అవయవ వర్ణన ఎలా ఉంటుంది? అలాగే వాడు ఎలా మాట్లాడతాడు? ఎలా చూస్తాడు? ఎలా నడుస్తాడు? ఇలా రకరకాలుగా ప్రతి గ్రహాన్ని గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఆ గ్రహంలో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాలేమిటి? ఇంకా లోతైనటువంటి విషయాలు మన ఋషులు ఏం అందించారు? ఇంకా ఎలా ఈ గ్రహాలను మనం దర్శించాలి రకరకాలుగా అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటాం. ఒక మనిషిలో ఏ గ్రహం అధికంగా ప్రభావం ఉంటుంది అనేది కూడా తద్వారా మనం అర్థం చేసుకోగలం. ఆ తర్వాత గ్రహ సమాగమములు అని అనుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని క్లియర్‌గా ఒక ఉదాహరణతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనెవరిని అంటే ఇండివిడ్యుయల్‌గా నేనెలా ఉంటాను అంటే అది నేనవుతాను. అంత మాత్రాన పూర్తిగా నా గురించి తెలుస్తుందా? తెలీదు. ఇంకొక వ్యక్తి నా జీవితంలో వచ్చాక నాలో ఏమైనా మార్పులుంటాయా? నా మాటలో గాని, నా తీరులో గాని, నా జీవన విధానంలో గాని మార్పులొస్తాయా? ఉండవా? ఉంటాయి. అలాగే గ్రహాల యొక్క సమాగమం వల్ల కూడా మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఆ మార్పుల వల్ల టోటల్‌గా ఈ జాతకంలో చేంజెస్ ఏమవుతాయి? అలాగే తన యొక్క జీవనంలో తన యొక్క భౌతికంగాను, అలాగే తన యొక్క బుద్ధిపరంగాను, తన యొక్క జీవనంలో చేంజెస్ ఎలా వస్తాయి అనేవి ఈ సమాగమంలో ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు. అంటే 2 గ్రహాలు కలవటం, 3 గ్రహాలు కలవటం, 4 గ్రహాలు కలవటం, 5 గ్రహాలు కలవటం, 6, 7 ఇలా గ్రహాలన్నీ రకరకాలుగా కాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు జీవనంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అదంతా జాతకంలో ఎలా దర్శించాలి అనేవి మనకి తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే పూర్తిగా మనం జాతక చక్రం అధ్యయనం చేయగలుగుతాం. ఎందుకంటే, ఓహో! ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం. ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం. ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం అని తెలుసుకుంటే, అది టోటల్‌గా ఏమి మనకి పూర్తి సమాచారం రాదు మనకి. ఓహో! ఈ గ్రహానికి ఈ గ్రహం పక్కనే ఉంది. ఈ గ్రహం ఈ గ్రహం నుంచి చూస్తోంది. ఇలా రకరకాలుగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌గా మనం చూడగలిగితే, జాతక చక్రం చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే చూడాలి కూడా. కాబట్టి సమాగమం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాంబినేషన్స్. ప్లానెటరీ కాంబినేషన్స్ అంటారు.
అది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటిది, మనకిష్టమైనటువంటిది ఏమిటి? చాలా ముఖ్యమైన విషయాలు ఏమిటి? అంటే విద్య, వివాహ, ఉపాధి, సంతాన, రోగం. ఈ ఈ 5 విషయాల గురించి తెలుసుకుంటే పూర్తిగా మన జీవితం గురించి తెలిసిపోతుంది. అంతే గదండీ! విద్య, ఎటువంటి విద్య వాడు అభ్యసిస్తాడు, అభ్యసించగలుగుతాడు. అలాగే వివాహం. వివాహం అవుతుందా? అవ్వదా? వివాహం వల్ల వీడు బాగుపడతాడా? వివాహం వల్ల ఆహ్, ఇతరులు బాగుపడతారా? ఇలాంటి రకరకాల వివాహ జీవనం ఎలా ఉంటుంది? ఇత్యాదులెన్నో గూడా వివాహం. ఉమ్, ఉపాధి. ఎటువంటి ఉపాధిలో ఉంటాడు? ఎటువంటి స్థితిలో ఉంటాడు? సంతానము, అలాగే రోగము. ఈ ఉమ్, ముఖ్యమైనటువంటి ఈ 5 భాగాల గురించి మనము కొంచెం పరిశీలన చేస్తామనమాట. తద్వారా చాలా ముఖ్యమైనటువంటి జాతక కథనం అంతా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. మనము చెప్పగలిగేటటువంటి స్థితికి వస్తాం. ఉమ్, ఆ తర్వాత యోగములు. అంటే సమాగమం అని చెప్పుకున్నాం గదా! అదే ప్యారలెల్‌గా యోగములు అని ఉంటాయి. అంటే మనం ఉమ్, వింటూ ఉంటాం. ఓహో! ఇతనికి గజకేసరి యోగం ఉందండి. ఇతనికి బుధాదిత్య యోగం ఉందండి. అని రకరకాల యోగాలేవో పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అసలేమిటి ఈ యోగాలు? ఈ యోగం ఎలా ఫలిస్తూ ఉంటుంది? మంచి యోగాలుంటాయి. చెడ యోగాలుంటాయి. దుష్ట యోగాలుంటాయి. ఇలా రకరకాల యోగాలుంటూ ఉంటాయి. ఈ యోగాల్ని కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే కొంత మాత్రంగానే అంటే ఓహో! ఈ జాతకం ఇలా ఉంది అని తెలుసుకుంటే ఈ గ్రహాలు ఇక్కడున్నాయి. స్వక్షేత్రంలో ఉంది కాబట్టి మంచి ఫలితం వచ్చేస్తుందని చెప్పకూడదు. ఏదైనా అశుభ యోగం ఉందనుకోండి, దీన్నంతిటిని గూడా ఓవర్‌కమ్ చేస్తుంది. ఒకవేళ అశుభ స్థానాల్లో గ్రహాలున్నా కూడా, ఒక మంచి యోగం ఏమైనా జీవితంలో ఆ జాతకంలో ఉందనుకోండి, అవన్నీ గూడా ఓవర్‌కమ్ చేస్తుంది. కాబట్టి ఈ యోగాల గురించి గూడా మనం కొంచెం తెలుసుకోవాల్సిందనమాట. సో, యోగాల గురించి తెలుసుకుంటాం. అలాగే స్త్రీ జాతకాధ్యయనం. ఉమ్, స్త్రీ యొక్క జాతకము చాలా విముఖమైనది. ఉమ్, అంటే స్త్రీల యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి జీవనము చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి జాతక చక్ర విశ్లేషణలో పురుషుడి జాతకం చూసినట్లుగా స్త్రీ జాతకం చూడకూడదు. దాంట్లో ఉమ్, భేదం ఉంటుంది. అది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి పూర్తిగా జాతక చక్ర కథనం విశ్లేషణ అనేది చాలా వరకు మనకి అర్థమవుతుంది. ఓకే. ఆ తర్వాత ప్రశ్న జాతకము లేదా ప్రశ్న శాస్త్రం అనేటటువంటి అంశాన్ని కూడా మనం స్పృశిస్తాం. ప్రశ్న శాస్త్రము అంటే మనం చాలా మందికి తెలుసు. ఎక్కువగా ప్రశ్న వేయటం, వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ ప్రశ్న వేసేటప్పుడు ఆరూఢ లగ్నం అంటారు. రకరకాల క్రియలతో జాతక చక్రాన్ని నిర్మాణం చేసి ఫలితాన్నిస్తారు. అది ఎలా వేయాలి అనేది తెలుసుకోవచ్చు. అలాగే అసలు జాతకమే లేనప్పుడు, ఉమ్, పుట్టినప్పుడు కావాల్సినటువంటి డేట్, టైమ్, ప్లేస్ ఇవేమీ లేనప్పుడు జాతక చక్రం ఉండదు. అప్పుడు ఈ ప్రశ్న జాతకం వేసి మనము మొత్తము ఫలకథనం చెప్పాల్సొస్తుంది. అది ఎలా వేస్తారు? అది ఎలా తెలుసుకోవాలనేది కూడా ఈ ఈ పాఠ్యక్రమంలో మనం తెలుసుకుంటాం. అలాగే ఉమ్, గోచారం. సరే జాతకం చాలా బావుంది లేదా బాలేదు. కానీ గోచార బలం అనేది వేరే ఉంటుంది. అంటే ప్రస్తుత కాలంలో గ్రహ గమనాలు ఆ జాతకం మీద, ఆ జాతకుడి మీద ఎలా ప్రభావం చెందుతోందో తద్వారా ఫలితాలు గూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అది తెలుసుకోవాలంటే గోచారాన్ని గూడా మనం తెలుసుకోవాలి. గోచార బలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి ఆ అంశాన్ని గూడా మనం స్పృశిస్తాం. ఇక తర్వాత ముహూర్త విచారణ. ముహూర్తాలు మనకి తెలుసు చాలా. వివాహ, ఉపనయన ఇత్యాది ఉమ్, ఎన్నో అంశాల్లో గూడా ముహూర్త విజ్ఞానం అనేది ఉంటుంది. ఆ ముహూర్తాలు ఎలా పెట్టాలి? ఆ ముహూర్తానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాథమిక అంశాలేమిటి? అనేటటువంటివి గూడా ఇక్కడ మనము ఉమ్, అధ్యయనం చేసుకుంటాం. ఆ తర్వాత అయనాంశ అనేటటువంటి అంశాన్ని గూడా స్పృశించాం. మనకి చాలా ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది ఇప్పటి కాలంలో. అదేంటంటే మీరు ఏ సిస్టమ్‌ని ఫాలో అవుతారు? ఉమ్, మీరు ఏ పంచాంగాన్ని మీరు అనుకరిస్తూ ఉంటారు? మీ అయనాంశ ఏమిటి? ఇలా రకరకాలుగా ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. అంటే ఏమిటి? అయనాంశ అంటే ఏంటి? అయన చలనం అంటే ఏంటి? ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అంటే ఏమిటి? అలాగే సాయనము, నిరయనము ఇవన్నీ ఏమిటి? దీనిలో
లోతైనటువంటి ఆ ఆ మూల విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత గ్రంథావలోకనము అనేటటువంటి అంశం కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన పూర్వీకులు, ఋషులు ఏమిచ్చారు? ఎటో ఈ శాస్త్రాన్ని మనకి ఎలా అందించారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది చదివినా, ఏది చూస్తున్నా రిఫరెన్స్ లేకుండా ఈ శాస్త్ర ఫలకథనం చెప్పకూడదు. దేనికైనా రిఫరెన్స్ ఉండాలి. ఈ రిఫరెన్స్ తెలుసుకోవాలంటే గ్రంథాలని పరిశీలించాలి. వరాహమిహిరాచార్యుల నుంచి ఇప్పటి కాలం వరకు ఎన్నో గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. పరాశరులు, గర్గ, నారద ఇత్యాది ఎందరో ఋషులు మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. కాబట్టి ఈ శాస్త్రంలో రకరకాల అంటే ఒక్కొక్క ఋషి వాళ్ళ యొక్క పరిశోధనతోనూ, వాళ్ళ యొక్క దర్శనంతోనూ రకరకాల సమన్వయాలు మనకి అందించారు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రంథం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? అనేటటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఫలకథనం చేయాలంటే. కాబట్టి ఈ గ్రంథాలను ఎలా అధ్యయనం చేసుకోవాలో గూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇంతే కాకుండా ప్రతి అంశాన్ని చర్చించుకునేటప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? ఈ ఋషులు లేదా గురువులు ఏది తెలుసుకోవటానికి, ఏ అంతర్గర్భితంగా ఏ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ అందించారనేటటువంటి ఆ ఈసోటరిక్ ఆధ్యాత్మిక జ్యోతిషాన్ని గూడా అలా స్పర్శ చేసుకుంటూ, స్పృశిస్తూనే మనము ఈ అధ్యయనం అంతా చేసుకుంటాం. మధ్య మధ్యలో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ పురాణ ఇతిహాసాల్లో దాగున్నటువంటి కథలు, వాటిల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి జ్యోతిష రహస్యాలెన్నో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చేస్తేనే ఈ ఈ జ్యోతిషము, ఈ శాస్త్రం మనకి చక్కగా దర్శించబడుతుంది, దర్శనమవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గూడా ఈ అడ్వాన్స్ కోర్స్‌లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.